మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదాకి సంబంధించిన నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు నివేదిక పంపుతామని అంటున్నారు ఎన్నికల అధికారి రవికుమార్. తదుపరి ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటన చేయాల్సి ఉంటుందంటున్న రవికుమార్తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పట్టడం జరిగింది. దీంతో వరుసగా 4గోసారి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పట్టడం జరిగింది. అయితే మన దగ్గర మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి ఎన్నికల అధికారి రవికుమార్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎందుకు వాయిదా వేశారు మున్సిపల్? మళ్ళీ ఎప్పుడు జరిగే అవకాశం? అయితే ఈరోజు ప్రత్యేక సమావేశం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం నిర్వహించడం జరిగింది. దీనికి మనకి మొత్తం ఓటింగ్ రైట్స్ ఎక్స్ అఫీషియో మెంబర్తో కలిపి 29గా ఉంది. దీనికి రిక్వైర్డ్ కోరం వచ్చి 15. అయితే ఈ రోజు సమావేశానికి కేవలం 10 మంది మాత్రమే హాజరు కావడం జరిగింది. కనుక ఈ వైస్ చైర్మన్ ఎన్నికను జరపలేకపోయాము. ఇదే విషయాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి, అబ్జర్వర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. తదుపరి నిర్ణయం స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది. దాన్ని బట్టి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మరొకసారి ఎన్నిక ఎప్పుడు జరిగావు? అది స్టేట్ ఎలక్షన్ కమిషన్కి మనం రిపోర్ట్ చేస్తాము. ఫర్దర్ డేట్ విల్ బి అనౌన్స్డ్ బై ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఓన్లీ. సార్, 3వసారి ఎన్నిక ఇప్పుడు 2 సార్లు క్వారం లేక పడిపోయింది, 2 సార్లు ఆర్డ్ అండర్ ప్రాబ్లంతో పడింది. అయితే ఈసారి ఎన్నిక జరిగితే క్వారం లేకపోయినా ఎన్నిక జరిగే అవకాశం? ద డెసిషన్ విల్ టేకెన్ బై స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండి. విత్ డైరెక్షన్ దే విల్ గివ్. అప్పుడు మాత్రమే మనం దాన్ని చెప్తాం. సార్, మేము భయానక వాతావరణం ఉన్నది, దానిచేతను మేము కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేకపోతున్నాం, మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి వైసీపీ కౌన్సిలర్లు కోరుతున్నారు. అది మేము లోపల మీటింగ్ హాల్లో ఉన్నాం. దట్ మా పరిధిలో లేని అంశము నా దృష్టికి కూడా ఇంతవరకు రిపోర్ట్ చేయలేదు. అయితే ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి వాయిదా వేయటం జరిగిందని చెప్పేసి ఈ ఎన్నికల అధికారి చెప్పడం జరుగుతున్నది. అయితే దీనికి సంబంధించి మేము రాష్ట్ర ఎన్నికల అధికారికి దీని మీద ఒక రిపోర్టు నివేదికను సమర్పించడం జరుగుతుంది. దాని మీద ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అప్పుడు దాని ప్రకారంగా మళ్ళీ తదుపరి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉంటాయంటున్నారు. కెమెరామెన్ ప్రకాష్తో శ్రీనివాస్, ఎన్టీవీ.